ఏపీలో హత్య రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని కొండ్రు మురళి ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. వివేక హత్య జరిగిన రోజు జగన్, భారతి, పిఏల నుంచి ఫోన్లు ఎవరికి వెళ్లాయో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని మురళి తెలియజేశారు. ఆరోపణలపై జగన్ నోరు మెదపకపోవడం ఆలోచించాల్సిన అంశమన్నారు. నీచంగా 2.5 గంటలు అంత పెద్ద ఆయన 70 ఏళ్ల వయసున్న పెద్ద ఆయన్ని ప్రజాసేవ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన అజాత శత్రువుని 2-3 గంటలు చంపి చంపి కొట్టి వదలండి బాబు అంటే దగ్గరుండి ఎలా చంపారో ఒక హర్రర్ సినిమా అంటే ప్రాక్టికల్. పోనీ ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి తెలియదు అనుకోవచ్చు. ఎలక్షన్ తర్వాత సిబిఐ ఏ విధంగా ఎవరెవరు హంతకులు ఉన్నారో చెప్పిన తర్వాత కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనక్కి తీసుకెళ్లడం అత్యంత దారుణం. మర్డర్ జరిగిన రోజు రాత్రి 3 గంటల తర్వాత ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి, వారిని సిబిఐ ఎందుకు పిలిచింది, జగన్మోహన్ రెడ్డి భారతీ పిఎల్ ఫోన్ ద్వారా అవినాష్ రెడ్డి మాట్లాడడం నిజం కాదా? నిజం కాకపోతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీ రెడ్డి గారు బయటకు వచ్చి ఎందుకు మీడియా ముందు చెప్పడం లేదు? ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. నిజంగా మీ సంబంధం లేకపోతే ప్రజల ముందుకు రండి. ఇది చాలా అన్యాయం, దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సిబిఐ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వారికి ఉరిశిక్ష పడాలి. అంత నీచంగా 2.5 గంటలు అంత పెద్ద ఆయన 70 ఏళ్ల వయసున్న పెద్ద ఆయన్ని ప్రజాసేవ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన అజాత శత్రువుని 2-3 గంటలు చంపి చంపి కొట్టి వదలండి బాబు అంటే దగ్గరుండి ఎలా చంపారో ఒక హర్రర్ సినిమా అంటే ప్రాక్టికల్. పోనీ ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి తెలియదు అనుకోవచ్చు. ఎలక్షన్ తర్వాత సిబిఐ ఏ విధంగా ఎవరెవరు హంతకులు ఉన్నారో చెప్పిన తర్వాత కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనక్కి తీసుకెళ్లడం అత్యంత దారుణం. మర్డర్ జరిగిన రోజు రాత్రి 3 గంటల తర్వాత ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి, వారిని సిబిఐ ఎందుకు పిలిచింది, జగన్మోహన్ రెడ్డి భారతీ పిఎల్ ఫోన్ ద్వారా అవినాష్ రెడ్డి మాట్లాడడం నిజం కాదా? నిజం కాకపోతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీ రెడ్డి గారు బయటకు వచ్చి ఎందుకు మీడియా ముందు చెప్పడం లేదు? ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. నిజంగా మీ సంబంధం లేకపోతే ప్రజల ముందుకు రండి. ఇది చాలా అన్యాయం, దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సిబిఐ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వారికి ఉరిశిక్ష పడాలి.